ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి, పేదవాడి కడుపు నింపాలి. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే, మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే. మా నిరుపేదల బతుకుల్లో నీడవు నువ్వే, మా కంట నీరు తుడిచి మా వాడయ్యావే. మా దోసలు కల్లార చూసి ఎదిగినావులే, మా ఆశలు తీర్చడమే ఆశయమన్నవులే. మా ఆకలి మాత్రమే కాదు ఆరోగ్యం ముఖ్యమంటూ పల్లె పల్లెకు పండగ తెచ్చినవే. ఓ రేవంతన్న పల్లెంలో పరమాన్నం అయినవే, ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే. ఆ రేవంతన్న అందరి బాధ్యత నాదే అంటున్నవే. మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే, మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే. దొడ్డు బువ్వానగానే సగం ఆకలి సచ్చేనే, ఇంపతేగాకున్నా తప్పదింక మింగాలే. సగం కాలి కడుపుతోనే కాలమెల్లదీయాలే, బీద సాధల బతుకు ఏ నాటికి మారాలే. ఆశగానుకుంటిమి నిన్న మొన్నటి వరకు, ఏ ఫలితము దరి చేరలే మన గడపల వరకు. ప్రజాపాలనలోనే చూసాం. ఈరోజు పేదలకు సన్నబియ్యం ఇస్తుందో రేషన్ కార్డు మీద, ఆ సన్నబియ్యం తోటి ఈరోజు మేము ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. యాదన్న గారి ఇంట్లో దళిత నాయకుడు, చాలా సీనియర్ నాయకుడు, మంచి కార్యకర్త, పార్టీకి ఉద్యమకారుడు. సో మేము అనేది ఏంటంటే ప్రజలకు ఈరోజు ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చి మరి ప్రజలందరూ కూడా, నిరుపేదలు పేదలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే, గత ప్రభుత్వాలు బియ్యం పంపిణీలో చాలా ఇబ్బంది. బియ్యం ఇస్తే కార్డు మీద బియ్యం తీసుకొని వండుకునే వాళ్ళు కాదు, వంట చేసుకునే వాళ్ళు కాదు. ఆ బియ్యాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడనో ఏదో ఎవరికో ఇచ్చి 5 రూపాయలు 10 రూపాయల కిలో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైస్ బ్రహ్మాండంగా వండుకొని బ్రహ్మాండంగా ఇంటిల్లాదులు సుఖంగా హ్యాపీగా సన్న బియ్యం భోజనం చేస్తుండ్రు. సో మేము ఈరోజు ఈ ఎస్పీఆర్ హిల్స్లో యాదన్న వాళ్ళ ఇంట్లో ఈ సన్న బియ్యం భోజనం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను, ఇది రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. రైస్ అన్నం గిట్ల అంతా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది భోజనం. కాబట్టి మహిళా సోదరిమణులు ఈరోజు ప్రభుత్వం వైపు ఉన్నారు. సోదరిమణులకు ప్రభుత్వం బస్ ఫ్రీ చేసింది. ఎంతో ఖర్చు తగ్గుతుంది ఈ బస్ ఫ్రీ తోటి. ఇవాళ టెంపుల్స్కి వెళ్ళినా కానీ, గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా వాళ్ళకు బస్సు ఫ్రీ ఉండడంతో మంచి ఒక ఫెసిలిటీ, ప్రభుత్వం ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చింది. ఈ జూబ్లీ హిల్స్లో ఉండే ఈ ఎస్పీఆర్ హిల్స్ కానీ, ఈ బోడబండ కానీ, ఈ కార్మిక నగర్ కానీ, ఈ రహమత్ నగర్ కానీ, ఈ సైడ్ 3 కానీ, ఈ కమలానగర్ కానీ, ఇలాంటి బస్తీలలో జనాలు మేము తిరిగి చూస్తున్నాం. పాదయాత్రలు కూడా చేస్తున్నాం, భోజనాలు చేస్తున్నాం. కానీ ఈరోజు సన్నబియ్య కార్యక్రమం
ఈ బియ్యం ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో ఇక్కడ యాదన్న వాళ్ళు ఇట్లా భోజనం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఈ విషయం ప్రజలు తెలుసుకోవాలి. రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్. ప్రభుత్వానికి మద్దతుగా బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏదైతే ఫెసిలిటీస్ కొన్ని సవలతులు చేస్తుందో, గ్యాస్ సిలిండర్ 500 రూపీస్, పేద మహిళలందరికీ కూడా బస్ ఫ్రీ, సన్న బియ్యం 500 రూపాయలకే సిలిండర్, కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని రంగాలలో మహిళలను ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళను కోటీశ్వరులను చేయడమే నా ముఖ్య లక్ష్యమని రేవంత్ అన్న గారు చెప్పడం జరుగుతుంది. సో ఈ బోడబండ, కార్మిక నగర్, రహమత్ నగర్, యూసఫ్గూడ ఈ ప్రజలంతా కూడా వాళ్ళ సర్వేలు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది సర్వేలు. ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ అని చెప్తున్నారు, వేరే పార్టీలకు అడ్రస్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజలను ఆదుకుంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు ఆలోచించాలి. మనం ప్రభుత్వం ఈరోజు ఎలాంటి సహకారం అందిస్తుంది? ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి అదేవిధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, యంగ్ ఇండియా స్కూల్స్ విషయంలో కావచ్చు, ఇటు ప్రభుత్వం ముందు పోతా ఉంది, అటు పార్టీ కూడా ముందు పోతా ఉంది. మీరు నిన్న న్యూస్లో విన్నారు, అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా భోజనం చేస్తారు, తృప్తిగా భోజనం చేస్తారు. ఇంటిల్లో అదలో ఎవ్వరు కూడా అమ్ముకోవడం లేదు. దోశలు వేసుకునేది, లేకపోతే టిఫిన్స్ ఏదో చేసేది, లేకపోతే కొంతమంది అయితే వేస్ట్గా వేరే వాళ్ళకి ఇచ్చేది, కొంతమంది నిల్వలు ఉంచుకునేది సంచులు బ్యాగ్లు, ఆ తర్వాత పంచిపెట్టేది. కానీ ఈరోజు ఇంటిల్లాదులు హ్యాపీగా భోజనం చేస్తారు బ్రహ్మాండంగా. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు. దాదాపు 500 రూపాయలు తగ్గినాయి. ఈరోజు మేము సన్న బియ్యం మీద ఇక్కడ భోజనం చేస్తాం. రేపు ఇంకోటి తెలియజేస్తున్నాం, 20 రూపాయలకు తెలియజేస్తా ఉన్నాం. భోజనం బ్రహ్మాండంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, ఇది ప్రభుత్వం ఇచ్చిన పథకం. సన్న రైస్ అంత గొప్ప విషయం. ఇంకా లోపలికి పోతున్నాం, ఇంకా భోజనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు, అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. మంచి ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. సన్న బియ్యం తీసుకున్నప్పటి నుంచి అందరూ హ్యాపీగా ఉన్నారు. పాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 బాధ్యత మేము తీసుకుంటామని. దేశమంతా ఏడాలేదు తెలంగాణలోనే చూడు, సంపన్నులు తినే సన్న బియ్యం ప్రతి